డ్రాట్స్మ్యాన్ సివిల్కి సంబంధించి భారత్ స్కిల్స్ క్వశ్చన్ బ్యాంకులోని సెమిస్టర్ 3 మాడ్యూల్ 1 ప్లానింగ్ ఆఫ్ బిల్డింగ్ అనేటువంటి టాపిక్లో నుంచి ప్రశ్నలు చూద్దాం. మొదటి ప్రశ్న, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద బేసిక్ నీడ్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్? కింది వాటిలో మనిషి యొక్క ప్రాథమిక అవసరం ఏమిటి? క్వశ్చన్. ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ షీట్, ఆప్షన్ బి షెల్టర్, ఆప్షన్ సి హట్స్, ఆప్షన్ డి ట్రీ. సో మనిషికి అవసరమైనటువంటి ప్రాథమిక అవసరత ఏమిటి అని అంటే మనకు షెల్టర్. షెల్టర్ అని అంటే నివసించడానికి కావాల్సినటువంటి ఆ అవసరతను మనము షెల్టర్ అని అంటాం. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, which of the following gives major importance to outside view? కింది వాటిలో ఏది బయటి వీక్షణకు ప్రధాన ప్రాముఖ్యత ఇస్తుంది అని చెప్పి క్వశ్చన్. తెలుగులో కన్ఫ్యూజన్గా ఉంది, కానీ ఇంగ్లీష్లో మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే అవుట్ సైడ్ వ్యూకి ప్రాముఖ్యత ఇచ్చేటువంటి ఆప్షన్ ఏది అని చెప్పి మనకు క్వశ్చన్. ఆప్షన్ ఏ చూద్దాం, ఆస్పెక్ట్. ఆప్షన్ బి చూద్దాం, ప్రాస్పెక్ట్. ఆప్షన్ సి గ్రూపింగ్. ఆప్షన్ డి లైటింగ్. సో అవుట్ సైడ్ వ్యూకి విలువ ఇచ్చేటువంటి లేదా ఇంపార్టెన్స్ కలిగినటువంటి ఆప్షన్ ఏది అని అంటే ప్రాస్పెక్ట్ అని అంటాం. ప్రాస్పెక్ట్ అంటే ఏమి అని అంటే వ్యూ అంటే మనకు అవుట్ సైడ్ వ్యూకి రిలేటెడ్గా ఉంది కాబట్టి ప్రాస్పెక్ట్ అనేది వ్యూ అనేటువంటి అర్థం ఇస్తుంది. కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ గివెన్ ప్లాన్? ఇచ్చినటువంటి ప్రణాళిక ఆకారం ఏమిటి? సో ఇక్కడ బొమ్మలో మనకు చూసినట్లయితే మనము స్క్వేర్ షేప్ కనిపిస్తుంది. స్క్వేర్ షేప్ అనేది ఆప్షన్స్లో ఎక్కడుందో ఒకసారి చూద్దాం. ఆప్షన్ ఏ స్క్వేర్, ఆప్షన్ బి రెక్టాంగిల్, ఆప్షన్ సి ఆబ్లాంగ్, ఆప్షన్ డి సర్కిల్. మనకు ఇక్కడ స్క్వేర్ షేప్ లేదా చతురస్రాకారంలో ఉంది కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం. వాట్ ఈస్ ద అదర్ నేమ్ ఆఫ్ సర్క్యులేషన్ ఇన్ ద సేమ్ ఫ్లోర్? ఒకే అంతస్తులో ప్రసరణ యొక్క ఇతర పేరు ఏమిటి అని క్వశ్చన్. అంటే ఒక అంతస్తులో ఉన్నటువంటి ఈ యొక్క సర్క్యులేషన్ని అనగా ఒక ఫ్లోర్ని మనము ఎక్స్టెండ్ చేసుకుంటే ఆ యొక్క పదాన్ని మనం ఏమంటామనంటే సర్క్యులేషన్ అని అంటాం. సో ఈ విధంగా ఒక ఫ్లోర్ని మనం సర్క్యులేట్ చేసుకుంటే దాని యొక్క మారు పేరు ఏమిటి అని చెప్పి క్వశ్చన్. ఆప్షన్ ఏ చూడండి, హారిజాంటల్ సర్క్యులేషన్ అంటే క్షితిజ సమాంతర ప్రసరణ. ఆప్షన్ బి వర్టికల్ సర్క్యులేషన్ అంటే లంబ ప్రసరణ. ఆప్షన్ సి జిగ్జాగ్ సర్క్యులేషన్ అంటే జిగ్జాగ్ సర్క్యులేషన్. ఆప్షన్ డి వైండింగ్ సర్క్యులేషన్ అంటే మూసివేసే ప్రసరణ అని చెప్పి మనకు ఆప్షన్స్ ఉన్నాయి. సో ఒక అంతస్తుని లేదా ఒక ఫ్లోర్ని మనము ఎక్స్టెండ్ చేస్తే లేదా సర్క్యులేట్ చేస్తే ఆ యొక్క పదాన్ని మనం ఏమంటాము అని అంటే హారిజాంటల్ సర్క్యులేషన్, క్షితిజ సమాంతర ప్రసరణ అని పిలుస్తాము. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, who is having legal interest in land or building? భూమి లేదా భవనంపై చట్టపరమైన ఆసక్తి ఎవరికి ఉంది? ప్రశ్న. ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ లీజర్ అనగా భూమిని లేదా భవనాన్ని లీజుకు తీసుకునేటువంటి వ్యక్తికి. ఆప్షన్ బి మోర్టజీ ఆ యొక్క భూమి లేదా భవనానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేసేటువంటి వ్యక్తి. అలాగే ఆప్షన్ సి మోర్టేజర్ ఆ యొక్క
పట్టాలను లేదా డాక్యుమెంట్స్ని వెరిఫై చేసేటువంటి వ్యక్తి. ఆప్షన్ డి ఓనర్ అంటే యజమానికి ఇంట్రెస్ట్ ఉంటుంది అని చెప్పి మనకు ఇక్కడ ఉన్నాయి ఆప్షన్స్ అన్నీ కూడా. సో ఎవరికి ఆ యొక్క భూమి మీద లేదా భవనం మీద ఇంట్రెస్ట్ ఆసక్తి ఉంటుంది అని అంటే ఓనర్ అనేటువంటి వ్యక్తికి ఆసక్తి మరియు అధికారం ఉంటుంది. కాబట్టి మనము ఆప్షన్ డిని కరెక్ట్ ఆన్సర్గా ఎంచుకోవాలి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ షేప్ ఆఫ్ ప్లాన్ మేక్స్ హోమ్ కంపాక్ట్ అన్నాడు. సో ఈ కింది వాటిల్లో ఏది ఇంటిని కాంపాక్ట్ చేస్తుంది అన్నాడు. కింద ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఏ స్క్వేర్, ఆప్షన్ బి రెక్టాంగిల్, ఆప్షన్ సి ఆబ్లాంగ్, ఆప్షన్ డి సర్కిల్. ఒక ఇంటిని ఏ ఆకారంలో కట్టుకుంటే అది చూడడానికి బాగుంటుంది లేదా కాంపాక్ట్గా ఉంటుంది అని చెప్పి ప్రశ్న. స్క్వేర్ షేప్లోనా, లేకుంటే రెక్టాంగులర్ షేప్లోనా, లేకుంటే ఆబ్లాంగ్ షేప్లోనా, లేదంటే సర్క్యులర్ షేప్లోనా అని అంటే ఒక ఇంటిని లేదా రూమ్ని మనము స్క్వేర్ షేప్లో కట్టుకుంటే అది చూడడానికి అందంగా అలాగే కాంపాక్ట్గా ఉంటుందని చెప్పి మనము చూడాలి. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టాండర్డ్ షుడ్ కన్సిడర్డ్ ఇన్ ప్లానింగ్. ప్రణాళికలో ఈ క్రింది ప్రమాణాలను పరిగణించాలి అన్నాడు. తెలుగులో క్వశ్చన్ సరిగా లేదు. సో ఇంగ్లీష్ని మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ఒక ప్లాన్ వేసేటప్పుడు బిల్డింగ్ కట్టడానికని ప్లాన్ వేసేటప్పుడు కింద ఇచ్చినటువంటి ఆప్షన్స్లో లేదా కింద ఇచ్చినటువంటి పాయింట్స్లో ఏ పాయింట్ని కన్సిడర్ చేసుకొని మనము ప్లానింగ్ వేయాలి అనేది మనకు ప్రశ్న. ఆప్షన్ ఏలో ఐఎస్ కోడ్స్ ఫర్ ప్లానింగ్, నెక్స్ట్ ఆప్షన్ బి ఐఎస్ఐ, నెక్స్ట్ ఆప్షన్ సి ఎన్బిసి 2005, నెక్స్ట్ అట్లాగే ఆప్షన్ డి లోకల్ బిల్డింగ్ బైలాస్ అన్నాడు. సో ఇక్కడ మనం ఒక ప్లానింగ్ వేయాలి అని అంటే దేన్ని కన్సిడర్ చేసుకొని ప్లానింగ్ వేస్తాము అని అంటే ఆప్షన్ డి లోకల్ బిల్డింగును అట్లాగే బైలాస్ను. లోకల్ బిల్డింగ్ అంటే స్థానిక భవనాలు, ఆ ప్లేస్లో ఉన్న స్థానిక భవనాలు, అట్లాగే బై లాస్ లేదా బై చట్టాలు అన్నాడు. అంటే ఈ డాక్యుమెంట్స్ని పరిశీలించి అట్లాగే స్థానికంగా ప్రదేశాన్ని పరిశీలించి మనము ప్లానింగ్ అనేది వేయాలి అని చెప్పి దీని అర్థము. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం. హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రొవైడింగ్ ద లీగాలిటీ ఆఫ్ ద ప్లాట్ యొక్క చట్టబద్ధతను అందించడానికి ఎవరు బాధ్యత వహిస్తారు? ప్లాట్ యొక్క చట్టబద్ధతను అందించడానికి ఎవరు బాధ్యత వహిస్తారు అంటే ప్లాట్కు సంబంధించిన ప్రతి డాక్యుమెంటు, దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఎవరి దగ్గర ఉంటాయి? ఎవరైనా వచ్చి క్వశ్చన్ చేస్తే ఎవరు బాధ్యత వహిస్తారు అని చెప్పి మనకు ప్రశ్న. ఆప్షన్ ఏ లీజర్, లీజుకు తీసుకున్నవాడు. ఆప్షన్ బి మోర్టజీ, డాక్యుమెంట్స్ని తయారు చేసేవాడు. ఆప్షన్ సి మోర్టేజర్, డాక్యుమెంట్స్ని వెరిఫై చేసేవాడు. ఆప్షన్ డి ఓనర్. సో ఆప్షన్ డి అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే ఆ ప్లాట్కి సంబంధించిన ఓనర్ ఎవరైతే ఉంటారో ఆ ప్లాట్ యొక్క పూర్తి బాధ్యత అతని మీదనే ఉంటుంది. కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆ ప్లాట్ యొక్క యజమానికి చట్టబద్ధమైనటువంటి బాధ్యత ఉంటుంది. నెక్స్ట్, విచ్ రూమ్ షుడ్ బి సిచ్యువేటెడ్ నియర్ కిచెన్ అండ్ డ్రాయింగ్. వంటగది మరియు డ్రాయింగ్ సమీపంలో ఏ గది ఉండాలి? ప్రశ్న. ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ బెడ్రూమ్, ఆప్షన్ బి లివింగ్ రూమ్, ఆప్షన్ సి డైనింగ్ రూమ్, ఆప్షన్ డి హాల్. ఇక్కడ మనకు క్వశ్చన్ ఏమినంటే వంటగది మరియు డ్రాయింగ్కు సమీపంలో ఏ గది ఉండాలి? ప్లాన్ వేసేటప్పుడు ఈ యొక్క వంటగదికి అలాగే డ్రాయింగ్కి దగ్గరలో ఏ గది ఉండాలి అనేది ప్రశ్న.
ఏ గది ఉండాలి అని అంటే మనకు డైనింగ్ రూమ్ లేదా భోజనం చేసే గది ఉండాలి. వంట గదికి దగ్గరలో, అలాగే డ్రాయింగ్ గదికి దగ్గరలో డైనింగ్ రూమ్ లేదా భోజనం చేసే గది ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Which room is provided for learning and reading in residential building? నివాస భవనంలో నేర్చుకోవడానికి మరియు చదవడానికి ఏ గది అందించబడినది అని చెప్పి ప్రశ్న. అనగా నివాస భవనం అంటే రెసిడెన్షియల్ బిల్డింగ్లో లెర్నింగ్కి అనగా నేర్చుకోవడానికి చదవడానికి వీలుగా లేదా అనుకువగా ఉండేటువంటి ఈ యొక్క రూమ్ ఏది అని చెప్పి ప్రశ్న. ఏ రూమ్ అంటే ఆప్షన్స్లో చూద్దాం. ఆప్షన్ ఏ డ్రాయింగ్ రూమ్, ఆప్షన్ బి స్టడీ రూమ్ అంటే చదువుకునే గది, ఆప్షన్ సి ఎంటర్టైన్మెంట్ రూమ్ అంటే వినోద గది, ఆప్షన్ డి వర్క్ రూమ్ పని చేయు గది. స్టడీ రూమ్లో మనము చదువుకోవడానికి అలాగే ఏదైనా నేర్చుకోవడానికి మనము వీలుగా ఉంటుంది కాబట్టి స్టడీ రూమ్ అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, చదువుకునే గది. నెక్స్ట్ చూద్దాం. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ రూమ్? రూము యొక్క పేరు ఏమిటి లేదా గది పేరు ఏమిటి అన్నాడు. సో మనం ఆప్షన్స్ చూడకుండానే ఆ డయాగ్రామ్ మనం ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మిడిల్లో మనకు రెక్టాంగులర్ షేప్లో ఉన్నటువంటి ఒక టేబుల్ కనిపిస్తుంది. ఆ టేబుల్ చుట్టూ మనకు చైర్స్ ఉన్నట్టుగా కనిపిస్తుంది, కుర్చీలు ఉన్నట్టుగా కనిపిస్తుంది. సో ఎప్పుడైనా ఇంట్లో ఎస్పెషల్గా ఇంట్లో ఆ విధంగా ఒక టేబుల్ ఉండి చుట్టూ చైర్స్ ఉన్నాయంటే దాని అర్థము అది డైనింగ్ రూమ్ అని అర్థము, అంటే భోజనము చేసేటువంటి గది అని చెప్పి అర్థము. సో ఈ విధంగా మనము ఒకసారి ఆప్షన్స్ అబ్జర్వ్ చేసినట్లయితే ఆప్షన్ ఏలో బెడ్రూమ్, ఆప్షన్ బిలో స్టడీ రూమ్ అంటే చదువుకునే గది, ఆప్షన్ సిలో డైనింగ్ రూమ్ అంటే భోజనం చేసే గది, ఆప్షన్ డిలో మల్టీపర్పస్ రూమ్ బహుళ ప్రయోజన గది అన్నాడు. సో మనకు క్లియర్ కట్గా కనిపిస్తుంది ఏమిటి అంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి రూము డైనింగ్ రూమ్ అంటే భోజనం చేసే గది. సో ఆప్షన్ సిలో మనకు డైనింగ్ రూమ్ ఉంది కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, హౌ ద ఎకానమీ అచీవ్డ్ ఇన్ బిల్డింగ్? నిర్మాణంలో ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది? సో తెలుగులో కన్ఫ్యూజన్గా ఉంది, కానీ ఇంగ్లీష్ ప్రశ్నను మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే ఎకానమీ అంటే డబ్బు, అచీవ్డ్ ఇన్ బిల్డింగ్ అంటే బిల్డింగ్ కట్టడంలో, ఒక భవనాన్ని నిర్మించడంలో మన దగ్గర ఉన్నటువంటి డబ్బులోనే భవనాన్ని నిర్మించాలి అని అంటే కింది వాటిల్లో ఏ పాయింట్ని కన్సిడర్ చేసుకొని మనము కట్టగలము అనేది ప్రశ్న. ఆప్షన్ ఏ ప్రొవైడింగ్ సింపుల్ ఎలివేషన్ అనగా సాధారణ ఎత్తును అందించడం ద్వారా. నెక్స్ట్ ఆప్షన్ బి ఇంక్రీజింగ్ ద స్టోరీ హైట్ అంతస్తుల ఎత్తుని పెంచడం వలన. ఆప్షన్ సి ఇంక్రీజింగ్ స్టెప్స్ ఆఫ్ స్టైర్స్ మెట్ల పెరుగుతున్న దశలను పెంచడం ద్వారా. నెక్స్ట్ ఆప్షన్ డి యూటిలైజింగ్ లార్జ్ సైజ్డ్ కాంపోనెంట్ పెద్ద పరిమాణ భాగాన్ని ఉపయోగించడం ద్వారా అని చెప్పడం జరిగింది. సో ఉన్నటువంటి డబ్బులోనే ఒక బిల్డింగ్ని మనము ఎలా పూర్తి చేయగలము అని అంటే సింపుల్ ఎలివేషన్ అనగా సాధారణ ఎత్తును ఇవ్వడం ద్వారా మనము ఉన్నటువంటి డబ్బులోనే ఒక బిల్డింగ్ని కంప్లీట్ చేయగలము. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ యూజబుల్ ఫ్లోర్ ఏరియా ఎక్స్క్లూడింగ్ స్టైర్ కేస్? మెట్లను మినహాయించి ఉపయోగించగల నేల ప్రాంతము పేరు ఏమిటి? అనగా ఇంట్లో మెట్లు కాకుండా మనము ఉపయోగించేటువంటి ప్రాంతాన్ని ఏమంటారు అని చెప్పి ప్రశ్న. ఆప్షన్ ఏ సర్క్యులేషన్ ఏరియా అనగా ప్రసరణ ప్రాంతము, ఆప్షన్ బి కార్పెట్ ఏరియా అనగా కార్పెట్ ప్రాంతము, ఆప్షన్ సి కవర్డ్ ఏరియా అంటే కవర్ ప్రాంతము, ఆప్షన్ డి
ప్లింత్ ఏరియా అనగా పునాది ప్రాంతము. ఈ ఆప్షన్స్ని మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే మెట్లు కాకుండా మనం ఉపయోగించేటువంటి ప్రాంతము ఇంట్లో ఏమై ఉంటుంది అని అంటే కార్పెట్ ఏరియా అని అంటాం. ఏమంటాము? కార్పెట్ ఏరియా లేదా కార్పెట్ ప్రాంతము. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద బిల్ట్ అప్ ఏరియా అట్ ద ఫ్లోర్ లెవెల్? నేల స్థాయిలో నిర్మించినటువంటి ప్రాంతము పేరు ఏమిటి అని చెప్పి మనకు ప్రశ్న. సో ఆప్షన్ ఏలో ప్లింత్ అన్నాడు, ఆప్షన్ బి ప్లింత్ ఏరియా, ఆప్షన్ సి ప్లింత్ హైట్, ఆప్షన్ డి ప్లింత్ లెవెల్. సో ఇక్కడ మనకు క్వశ్చన్ ఏమి అని అంటే నేల స్థాయిలో నిర్మించిన ప్రాంతము పేరు ఏమిటి? నేల స్థాయి అని అంటే గ్రౌండ్ లెవెల్లో నిర్మించేటువంటి ఆ యొక్క ప్రాంతమును ఏమంటాము అని అంటే ప్లింత్ ఏరియా, పునాది ప్రాంతాన్ని మనం ఏమంటామనంటే గ్రౌండ్ కన్స్ట్రక్షన్ అంటాం. గ్రౌండ్ కన్స్ట్రక్షన్ని మనము ప్లింత్ ఏరియా అని కూడా అంటాము. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ ఏరియా రేషియో అన్నాడు. సో ఇక్కడ ఈ క్వశ్చన్కి అంతటికి మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఆప్షన్స్ లేవు కాబట్టి ఈ యొక్క క్వశ్చన్ని మనము స్కిప్ చేద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ షుడ్ బి ద డిస్టెన్స్ బిట్వీన్ బిల్డింగ్ ఎలక్ట్రిక్ సప్లై మెయిన్స్? సో ఇక్కడ చూడండి, మనకు విద్యుత్ సరఫరా మెయిన్లను నిర్మించడము మధ్య దూరము ఎంత ఉండాలి? సో ఇక్కడ చూడండి, మళ్ళీ క్వశ్చన్ చూద్దాం. వాట్ షుడ్ బి ద డిస్టెన్స్ బిట్వీన్ బిల్డింగ్ ఎలక్ట్రిక్ సప్లై మెయిన్స్? అంటే ఒక బిల్డింగ్కు ఒక ఎలక్ట్రిక్ సప్లై మెయిన్ అనేది ఉంటుంది కదా, ఆ ఎలక్ట్రిక్ సప్లై మెయిన్కి ఇంకొక ఎలక్ట్రిక్ సప్లై మెయిన్కి ఉండవలసినటువంటి దూరము ఎంత అని చెప్పి మనకు ప్రశ్న. ఆప్షన్ ఏలో 1 మీటర్ నుంచి 1.8 మీటర్లు, ఆప్షన్ బిలో 1 మీటర్ నుంచి 2 మీటర్లు, ఆప్షన్ సిలో 1.2 మీటర్ల నుంచి 2 మీటర్లు, ఆప్షన్ డి 1.5 మీటర్ల నుంచి 2 మీటర్ల దూరము. ఇక్కడ మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే మనకున్నటువంటి ఫిక్స్డ్ వాల్యూ ఏది అని అంటే 1.2 మీటర్ల నుంచి 2 మీటర్ల వరకు దూరము ఒక ఎలక్ట్రిక్ సప్లై మెయిన్కి అలాగే వేరే ఎలక్ట్రిక్ సప్లై మెయిన్కి మధ్య దూరము ఖచ్చితంగా ఎంత ఉండాలి అని అంటే ఆప్షన్ సిలో 1.2 to 2 మీటర్స్ ఉండాలి. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, వాట్ ఈస్ ద minimum scale of which the key plan need to be drawn according to NBC 2005? NBC 2005 ప్రకారము కీలక ప్రణాళికను రూపొందించాల్సిన కనీస స్థాయి ఎంత అని చెప్పి క్వశ్చన్. సో ఇక్కడ NBC అని అంటే నేషనల్ బిల్డింగ్ కోడ్ అని అంటాము. నేషనల్ బిల్డింగ్ కోడ్ 2005 అంటే ఇదొక యాక్ట్ మాదిరి అనమాట. సో ఈ యాక్ట్ ప్రకారము ఒక బిల్డింగ్ని కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు కీ ప్లాన్ డ్రా చేస్తాం కదా, ఆ కీ ప్లాన్ డ్రా చేసేటప్పుడు ఈ మ్యాపింగ్కి ఇవ్వవలసినటువంటి స్కేల్ రేషియో ఎంత అని చెప్పి అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకు ఆప్షన్ ఏలో చూడండి 1:50, ఆప్షన్ బి 1:100, ఆప్షన్ సి 1:200, ఆప్షన్ డి 1:400. సో ఇక్కడ మనము కీ ప్లాన్ డ్రా చేయాలి అకార్డింగ్ టు NBC 2005 అంటే మనము రేషియో ఎంత పెట్టాలి అని అంటే 1:400 స్కేల్ రేషియో పెట్టాలి. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, which plan is approved
అండ్ శాంక్షన్డ్ బై కాంపిటెంట్ అథారిటీ. సమర్థ అధికారం ద్వారా ఏ ప్రణాళిక ఆమోదించబడింది మరియు మంజూరు చేయబడింది అని చెప్పి ప్రశ్న. ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ అప్రూవ్డ్ ప్లాన్ అనగా ఆమోదించబడిన ప్రణాళిక. ఆప్షన్ బి శాంక్షన్డ్ ప్లాన్ అనుమతి పొందిన ప్రణాళిక. ఆప్షన్ సి కీ ప్లాన్ అనగా కీ ప్లాన్. ఆప్షన్ డి సైట్ ప్లాన్ అనగా సైట్ ప్రణాళిక. ఇక్కడ మనకు సమర్థ అధికారం ద్వారా ఏ ప్రణాళిక ఆమోదించబడింది మరియు మంజూరు చేయబడింది అని అంటే ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. శాంక్షన్డ్ ప్లాన్ అని అంటాం, అనుమతి పొందిన ప్రణాళిక. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ప్లాన్ విచ్ గివ్స్ లొకేషన్ విత్ రెస్పెక్ట్ టు నైబర్హుడ్ బౌండరీ ఇన్ 1:10,000 అన్నాడు. అనగా 1:10,000లో పొరుగు సరిహద్దుకు సంబంధించి స్థానం ఇచ్చే ప్రణాళిక పేరు ఏమిటి అని చెప్పి క్వశ్చన్. ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ సైట్ ప్లాన్ అనగా సైట్ ప్రణాళిక. ఆప్షన్ బి కీ ప్లాన్ అనగా కీ ప్లాన్. ఆప్షన్ సి లేఅవుట్ ప్లాన్ అనగా లేఅవుట్ ప్రణాళిక. ఆప్షన్ డి అప్రూవ్డ్ ప్లాన్ అనగా ఆమోదించబడిన ప్రణాళిక. సో ఇక్కడ మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే క్వశ్చన్ ఏమడుగుతున్నాడు అని అంటే 1:10,000లో పొరుగు సరిహద్దుకు సంబంధించి స్థానం ఇచ్చే ప్రణాళిక పేరు ఏమిటి అన్నాడు. సో తెలుగులో కన్ఫ్యూజన్గా ఉంది, కానీ ఇంగ్లీష్లో మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ప్లాన్ అన్నాడు. అంటే ప్లాన్ యొక్క పేరు ఏమిటి? విచ్ గివ్స్ లొకేషన్ విత్ రెస్పెక్ట్ టు నైబర్హుడ్ అంటే ఆ ప్లాను ఏమి ఇన్ఫర్మేషన్ ఇస్తుందంట? లొకేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తుందంట. నైబర్హుడ్ అంటే ఇరుగు పొరుగు వారి యొక్క బౌండరీ ఎంత ఉండాలి అని అంటే 1:10,000 రేషియోకి సంబంధించినటువంటి ఆ కీ ప్లాన్ ఏదైతే ఉందో అది కింది వాటిల్లో ఏ ప్లాను అని చెప్పి అడుగుతున్నాడు. ఒక జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నైబర్హుడ్ బౌండరీ అంటే పక్క పక్కన ఇరుగు పొరుగు సరిహద్దును మనం ఏమంటాము అంటే నైబర్హుడ్ బౌండరీ అని అంటాం. ఆ నైబర్హుడ్ బౌండరీకి సంబంధించిన మ్యాప్ గీసేటప్పుడు మనము అక్కడ 1:10,000 అన్నాడు. 1:10,000 అని అంటే ఒక యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 10,000 యూనిట్లు. అనగా భూమి మీద మనము 10,000 మీటర్లు తీసుకుంటే భూమి మీద 10,000 మీటర్ల దూరాన్ని మనం ఏం చేస్తాము అని అంటే కీ ప్లాన్లో 1 మీటర్గా మనం డ్రా చేస్తాం. ఇది ఎప్పుడు చేస్తాము అని అంటే నైబర్హుడ్ బౌండరీ అన్నాడు. అంటే రాష్ట్ర లేదా జిల్లాల సరిహద్దును డ్రా చేసేటప్పుడు మనము ఈ యొక్క రేషియో అంటే లెంత్ 10,000 మీటర్లు అయితే మనము అదే లెంత్ని కీ ప్లాన్ మనం డ్రాయింగ్ షీట్లో డ్రా చేసేటప్పుడు 1 మీటర్గా మనం డ్రా చేస్తాం. సో అటువంటి ప్లాన్ని ఏమంటారు అని చెప్పి మనకు ప్రశ్న. సో ఆప్షన్స్ మనం ఆల్రెడీ చూసేసాము. దీన్ని ఏమంటాము అని అంటే మనము కీ ప్లాన్ అని అంటాం. ఏమంటాము? కీ ప్లాన్. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, వాట్ ఈస్ ద అనదర్ నేమ్ ఆఫ్ డ్వెల్లింగ్ యూనిట్? నివాస యూనిట్ యొక్క మరొక పేరు ఏమిటి? నివాస యూనిట్ అంటే మనుషులు నివసించేటువంటి ఆ యూనిట్ని ఏమంటాము అంటే నివాస యూనిట్ అని అంటాం. దాని యొక్క మరి యొక్క పేరు ఏమిటి అని చెప్పి అడుగుతున్నారు. ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ రో బిల్డింగ్ అనగా వరుస భవనము. ఆప్షన్ బి రెసిడెన్షియల్ బిల్డింగ్ అనగా నివాస భవనము. నెక్స్ట్ ఆప్షన్ సి కమర్షియల్ బిల్డింగ్ అనగా వాణిజ్య భవనము. నెక్స్ట్ ఆప్షన్ డి ఎడ్యుకేషనల్ బిల్డింగ్ అనగా విద్యా భవనము. ఈ వరుస భవనము, నివాస భవనము, వాణిజ్య భవనము, విద్యా భవనము ఈ 4ంటిని చూసుకుంటే ఈ 4ంటిలో మనిషి నివసించడానికి ఉపయోగించేటువంటి భవనము ఏది లేదా నివాస యూనిట్ ఏది అని అంటే మనకు రెసిడెన్షియల్ బిల్డింగ్ నివాస భవనము కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ హారిజాంటల్ స్లైస్డ్ బిల్డింగ్ వ్యూడ్ ఫ్రమ్ టాప్?
పైనుంచి చూసే అడ్డంగా ముక్కలు చేసిన భవనం పేరు ఏమిటి? తెలుగులో కన్ఫ్యూజన్గా ఉంది, కానీ ఇంగ్లీష్లో మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే చూడండి. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ హారిజాంటల్లీ స్లైస్డ్ బిల్డింగ్ వ్యూడ్ ఫ్రమ్ ద టాప్? హారిజాంటల్ అంటే అడ్డంగా ముక్కలు చేసినటువంటి బిల్డింగు మనము టాప్ నుంచి చూసినప్పుడు కనిపించింది అని అంటే ఆ యొక్క ప్లాన్ పేరు ఏమిటి అని చెప్పి అంటున్నాడు. ఏమంటామో ఒకసారి ఆప్షన్స్లో చూద్దాం. ఆప్షన్ ఏ ప్లాన్ అన్నాడు, ప్రణాళిక. ఆప్షన్ బి సెక్షన్, విభాగం అన్నాడు. ఆప్షన్ సి ఎలివేషన్, ఎత్తు అన్నాడు. ఆప్షన్ డి సెక్షనల్ ఎలివేషన్ అన్నాడు. సో ఆప్షన్ ఏ చూసినట్లయితే మనము ప్లాన్ అని అంటాం. ఈ ప్లాన్ అని ఎప్పుడు అంటాము అని అంటే ఏదైనా బిల్డింగ్ని మనము పైనుంచి చూసినప్పుడు ఏ వ్యూ అయితే మనకు కనిపిస్తుందో దాన్ని మనము ప్లాన్ అని అంటాం. సో ఇక్కడ హారిజాంటల్లీ స్లైస్డ్ బిల్డింగ్ అన్నాడు. హారిజాంటల్లీ స్లైస్డ్ బిల్డింగ్ అంటే అడ్డంగా అంతస్తులన్నీ ఉంటాయి కదా, ఫ్లోర్స్ అన్నీ ఉంటాయి కదా, ఆ ఫ్లోర్స్ మనకు కనిపిస్తాయి కదా. సో ఆ విధంగా కనిపిస్తే మనము స్లైస్డ్గా అంటే ముక్కలు చేసినట్టుగా రూమ్ అంతా కూడా కనిపిస్తుంది కదా. సో బిల్డింగ్ అంతా కూడా పైనుంచి చూసినప్పుడు రూములన్నీ ముక్కలైనట్టుగా కనిపిస్తుంది కదా, ఆ యొక్క వ్యూ పేరు ఏమిటి అని చెప్పేసి క్వశ్చన్. సో ఆప్షన్ ఏలో మనం చూసినట్లయితే ప్లాన్ అని అంటాం. టాప్ వ్యూకి ఇంకొక పేరు ఏమనంటే ప్లాన్, రైట్. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, వాట్ ఈస్ ద అనదర్ నేమ్ ఆఫ్ సబ్ డివిజనల్ ప్లాన్? సబ్ డివిజనల్ ప్లాన్కి మరి ఒక పేరు ఏమిటి? ఆప్షన్ ఏ కీ ప్లాన్, ఆప్షన్ బి లేఅవుట్ ప్లాన్, ఆప్షన్ సి శాంక్షన్డ్ ప్లాన్, ఆప్షన్ డి అప్రూవ్డ్ ప్లాన్. సో ఇక్కడ మనకు ఆప్షన్స్ జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే ఆప్షన్ బి లేఅవుట్ ప్లాన్ని ఇంకొక పేరుతో ఏం పిలవచ్చు అని అంటే సబ్ డివిజనల్ ప్లాన్ అనొచ్చు. సబ్ డివిజనల్ ప్లాన్ అంటే లేఅవుట్ ప్లాన్, లేఅవుట్ ప్లాన్ అని అంటే సబ్ డివిజనల్ ప్లాన్. సో ఆప్షన్ బి ఈజ్ ద right answer. Next, 23. What is the maximum number of floors that can be allowed in residential building as per NBC 2005? NBC 2005 ప్రకారం నివాస భవనంలో అనుమతించదగిన గరిష్ట అంతస్తుల సంఖ్య ఎంత? ఎన్బిసి అంటే నేషనల్ బిల్డింగ్ కోడ్ 2005 అంటాం. ఆ చట్టము ప్రకారము లేదా ఆ యాక్ట్ ప్రకారము బిల్డింగ్కి ఉండవలసినటువంటి గరిష్ట అంతస్తుల సంఖ్య ఎంత అంటే మ్యాక్సిమం ఫ్లోర్స్ మనము ఎన్ని కట్టుకోవచ్చు ఈ యొక్క ఎన్బిసి 2005 యాక్ట్ ప్రకారము అనేది ప్రశ్న. ఎన్ని ఫ్లోర్లను లేదా ఎన్ని అంతస్తులను మనం నిర్మించుకోవచ్చు అని అంటే ఆప్షన్ ఏలో చూద్దాం. ఆప్షన్స్ అన్నీ చూద్దాం, కరెక్ట్ ఆన్సర్ ఏమిటో సెలెక్ట్ చేద్దాం. ఆప్షన్ ఏ 2 floors 2 అంతస్తులు, ఆప్షన్ బి 3 floors 3 అంతస్తులు, ఆప్షన్ సి 4 floors 4 అంతస్తులు, ఆప్షన్ డి 5 floors 5 అంతస్తులు. సో ఎన్బిసి 2005 ప్రకారము నివాస భవనంలో మనము మ్యాక్సిమం లేదా గరిష్టంగా ఎన్ని అంతస్తులను నిర్మించుకోవచ్చు అని అంటే 3 అంతస్తులను నిర్మించుకోవచ్చు. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఐఎస్ కోడ్ ఇన్ యూజ్డ్ ఫర్ ఫైర్ సేఫ్టీ? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఐఎస్ కోడ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఫైర్ సేఫ్టీ? అగ్ని భద్రత కోసం ఉపయోగించే క్రింది వాటిలో కోడ్ ఏది? క్రింది వాటిలో అగ్ని భద్రత కోసం ఉపయోగించేటువంటి కోడ్ ఏమిటి అని చెప్పి ప్రశ్న. సో ఆప్షన్ ఏ చూడండి, ఐఎస్ 1641 1960, ఆప్షన్ బి ఐఎస్ 456 200, ఆప్షన్ సి ఐఎస్ 291 1972, ఆప్షన్ డి ఐఎస్ 10711 1984. ఇక్కడ అగ్ని భద్రత కోసం ఉపయోగించేటువంటి కోడ్ ఏది అని అంటే ఆప్షన్ ఏ ఐఎస్ 1641
1960 అనేది కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎస్కేప్ ఎలిమెంట్స్ ఇన్ బిల్డింగ్ ఫర్ ఫైర్ సేఫ్టీ? అగ్ని భద్రత కోసం కింది వాటిలో ఏది ఎస్కేప్ ఎలిమెంట్గా ఉపయోగపడుతుంది అని అన్నాడు. ఏదైనా కానీ ఒక భవనంలో అగ్ని ప్రమాదము ఎదురైనప్పుడు మనము దాని నుంచి భద్రపడడానికి అనగా బయటపడడానికి కింది వాటిలో ఏది ఉపయోగపడుతుంది? ఎస్కేప్ ఎలిమెంట్ అంటే బయటకు వెళ్ళడానికి దోహదపడేటువంటి ఆప్షన్ ఏది అని చెప్పి మనకు ఇక్కడ అడుగుతున్నారు. ఆప్షన్ ఏ లాబీస్ అంటే లాబీలు, ఆప్షన్ బి స్ట్రాంగ్ రూమ్ అంటే బలమైన గది, ఆప్షన్ సి ఫ్లోర్స్ అంతస్తులు, ఆప్షన్ డి ఔటర్ వాల్స్ అంటే బయటి గోడలు. లాబీస్ లేదా లాబీలు అని అంటే ఏమి అంటే ఒక క్యారిడార్ అంటే ఏమి? రూమ్కి వెలుపల ఉండేటువంటి పోర్షన్ని మనం క్యారిడార్ అని అంటాం. ఆ క్యారిడారు లేదా రూమ్లో నుంచి లేదా భవనంలో నుంచి బయటకు వచ్చేటువంటి ఆ దారిని కూడా మనము లాబీ అని చెప్పి పిలుస్తాం. భవనంలో అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు బయటకు రావడానికి దోహదపడేటువంటి ఈ యొక్క ఆప్షన్ ఏది అని అంటే మనకు లాబీ అనేటువంటి ఆప్షన్. లాబీలు ఉపయోగపడతాయి. ఇక్కడ మిగతా ఆప్షన్స్ కూడా చూద్దాం. స్ట్రాంగ్ రూమ్ అన్నాడు. సో ఇక్కడ తెలుగులో అయితే బలమైన గది అని ట్రాన్స్లేట్ చేశారు, కానీ స్ట్రాంగ్ రూమ్కి నిజమైన అర్థం ఏమిటి అని అంటే విలువైన వస్తువులను, అలాగే ధనమును, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ను, వాటన్నిటిని మనము నిప్పుల నుంచి అనగా మంటల నుంచి వేరు చేసేదానికి లేకుంటే భద్రపరిచేదానికి మనం కట్టినటువంటి రూమ్ని ఏమంటామునంటే స్ట్రాంగ్ రూమ్ అని అంటాం. రైట్. నెక్స్ట్ ఆప్షన్ సిలో చూస్తే ఫ్లోర్స్ అన్నాడు, అంతస్తులు అన్నాడు. సో అంతస్తులు మనకు ఉపయోగపడవు కదా మంటల నుంచి బయటపడడానికి. సో ఆప్షన్ సి కూడా కాదు. నెక్స్ట్ వచ్చేసి ఔటర్ వాల్స్ అన్నాడు, బయటి గోడలు. భవనం యొక్క బయటి గోడలు మనము అగ్ని నుంచి బయటపడడానికి దోహదపడవు కాబట్టి ఏకైక ఆన్సర్ మనకు ఏమిటి? మంటల నుంచి బయటపడడానికి ఉపయోగపడేటువంటి ఆన్సర్ ఏమిటి అని అంటే లాబీ అనేటువంటి యొక్క ప్లేస్, లాబీ అనేటువంటి ప్లేసు ఉపయోగపడుతుంది. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, వాట్ ఈస్ ద అబ్రివియేషన్ ఫర్ MOEF? MOEFకు సంక్షిప్తీకరణ ఏమిటి అన్నాడు. అబ్రివియేషన్ అనగా ఫుల్ ఫామ్ అంటే పూర్తి వివరణ ఏమిటి అని కూడా మనము చెప్పొచ్చు. ఆప్షన్ ఏలో చూద్దాం. మినిస్ట్రీ ఆఫ్ ఎకాలజీ అండ్ ఫారెస్ట్, పర్యావరణ మరియు అటవీ మంత్రిత్వ శాఖ అన్నాడు. ఆప్షన్ ఏ. ఆప్షన్ బిలో చూసినట్లయితే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫెడరేషన్ అంటే పర్యావరణ మరియు సమాఖ్య మంత్రిత్వ శాఖ. నెక్స్ట్ ఆప్షన్ సిలో చూసినట్లయితే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్, పర్యావరణ మరియు అటవీ మంత్రిత్వ శాఖ. నెక్స్ట్ ఆప్షన్ డిలో చూసినట్లయితే మినిస్ట్రీ ఆఫ్ ఎకాలజీ అండ్ ఫైర్, ఎకాలజీ అండ్ ఫైర్ మంత్రిత్వ శాఖ అని చెప్పి ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో మనకు MOEFకు సరి అయిన సమాధానము లేదా సరి అయినటువంటి అబ్రివియేషన్ ఏమిటి అని అంటే మనకు ఆప్షన్ సిలో చూసినట్లయితే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్, పర్యావరణ మరియు అటవీ మంత్రిత్వ శాఖ అనేది కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం. సో విచ్ డస్ ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ వాస్ పాస్డ్? ఇంగ్లీష్లో క్వశ్చన్ రాంగ్గా ఇచ్చారు, కానీ సో తెలుగులో చూద్దాం. అటవీ సంరక్షణ చట్టం ఏది ఆమోదించబడింది అన్నాడు. సో ఇంగ్లీషు మరియు తెలుగు రెండిట్లోనూ కన్ఫ్యూజన్గా ఉంది, కానీ అటవీ సంరక్షణ చట్టము ఏ సంవత్సరంలో ఆమోదించబడింది అనేది కరెక్ట్ ఆన్సర్ మనకు. అటవీ సంరక్షణ చట్టం అని అంటే అడవిని కాపాడుకోవడానికి ఒక చట్టం అనేది ఉంటుంది కదా, దాన్ని మనము అటవీ సంరక్షణ చట్టం అని అంటాం. సో ఆ చట్టము ఏ సంవత్సరంలో ఆమోదించబడింది? ఆమోదించబడడం అని అంటే
వెలుగులోనికి రావడము. ఓకేనా, రైట్. సో ఏ సంవత్సరంలో ఆమోదించబడింది అని అంటే మనకు ఆప్షన్ ఏలో చూద్దాం 1992, ఆప్షన్ బి 1980, ఆప్షన్ సి 1972, ఆప్షన్ డి 2000 అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క అటవీ సంరక్షణ చట్టాన్ని, ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ను ఏ సంవత్సరంలో ఆమోదించారు అంటే 1980వ సంవత్సరంలో ఆమోదించడం జరిగింది, అనగా బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఫిగర్ గివెన్ బిలో? కింద ఇవ్వబడిన ఫిగర్ యొక్క పేరు ఏమిటి, లేదా బొమ్మ యొక్క పేరు ఏమిటి అని చెప్పాలి. ఇక్కడ వ్యక్తి అని ఇచ్చారు, కానీ ఆ ఫిగర్ అనేటువంటి ఇంగ్లీష్ పదాన్ని డైరెక్ట్గా తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసేటప్పుడు ఫిగర్ కాస్త వ్యక్తి అయిపోయింది. సో అది మనకు కన్ఫ్యూజన్గా ఉంది తెలుగు. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇచ్చినటువంటి బొమ్మ యొక్క నేమ్ లేదా పేరు ఏమిటి అని చెప్పి ఇక్కడ ఇచ్చారు. ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏలో స్టాక్ ఎఫెక్ట్ అంటే స్టాక్ ప్రభావము, ఆప్షన్ బి విండ్ ఎఫెక్ట్ అనగా గాలి ప్రభావము, ఆప్షన్ సి మెకానికల్ ఎఫెక్ట్ అనగా యాంత్రిక ప్రభావము, ఆప్షన్ డి ఆర్టిఫిషియల్ ఎఫెక్ట్ అనగా కృత్రిమ ప్రభావము అన్నాడు. సో ఇక్కడ మనం డయాగ్రామ్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే అక్కడ యారో మార్కు లెఫ్ట్ నుంచి రైట్కి మనకు చూపిస్తున్నట్లుగా చూస్తున్నాం. సో అది దేనిని తెలియజేస్తుంది అని అంటే గాలి ఎడమ పక్క నుంచి కుడి పక్కకు ప్రవహిస్తున్నట్లుగా మనకు యారో మార్క్ చూపిస్తున్నారు. కాబట్టి మనకు ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఆప్షన్ బి చూసినట్లయితే విండ్ ఎఫెక్ట్ అనగా గాలి ప్రభావము అని చెప్పి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పొజిషన్ ఆఫ్ డోర్ అండ్ టైప్ ఆఫ్ డోర్ షట్టర్ ఆఫర్ మోర్ ప్రైవసీ టు రూమ్? తలుపు మరియు తలుపు యొక్క షట్టర్ యొక్క కింది వాటిలో ఏది గదికి ఎక్కువ గోప్యతను అందిస్తుంది? తెలుగులో కన్ఫ్యూజన్గా ఉంది, కానీ ఇంగ్లీష్లో మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పొజిషన్ ఆఫ్ డోర్, కింద ఇచ్చినటువంటి ఆప్షన్స్లో డోర్ యొక్క పొజిషన్ని ఏ విధంగా పెట్టినప్పుడు, అలాగే టైప్ ఆఫ్ డోర్ షట్టర్ ఏ రకమైనటువంటి డోర్ షట్టర్ని వాడినప్పుడు ప్రైవసీ రూమ్కి ఎక్కువ ప్రైవసీ అనేది ఉంటుంది అని చెప్పి ప్రశ్న. కింద ఇచ్చినటువంటి ఆప్షన్స్లో డోర్ని ఏ పొజిషన్లో ఉంచాలి, అలాగే డోర్ యొక్క షట్టర్ని ఏది వాడాలి, ఆ విధంగా చేస్తే ప్రైవసీ రూమ్కి ఎక్కువ ప్రైవసీ అనేది ఉంటుంది అని చెప్పి ప్రశ్న. సో ఆప్షన్ ఏ చూద్దాము. సెంటర్ డోర్ సింగిల్ షట్టర్ అన్నాడు. ఆప్షన్ బి సెంటర్ డోర్ డబుల్ షట్టర్, ఆప్షన్ సి కార్నర్ డోర్ సింగిల్ షట్టర్ అన్నాడు, ఆప్షన్ డిలో కార్నర్ డోర్ డబుల్ షట్టర్ అన్నాడు. సో డోర్ యొక్క పొజిషను ఏ విధంగా ఉంచాలి అని అంటే కార్నర్ డోర్ అయి ఉండాలి, అలాగే షట్టర్లు ఎన్ని వాడాలి డోర్కి అని అంటే సింగిల్ షట్టర్. సో కార్నర్ డోర్ అయి ఉండాలి, సింగిల్ షట్టర్ అయి ఉండాలి. ఆ విధంగా ఉన్నట్లయితే ప్రైవసీ రూమ్ ఏదైతే ఉంటుందో ఆ రూమ్కి ఇంకా ఎక్కువ ప్రైవసీ అనేది వస్తుంది. సో కాబట్టి మనకు ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రూమ్ ఇన్ రెసిడెన్షియల్ బిల్డింగ్ నీడ్ మోర్ ఎయిర్ చేంజెస్ పర్ అవర్ వైల్ కంపేరింగ్ టు బెడ్రూమ్ ఇన్ రెసిడెన్షియల్ బిల్డింగ్? సో తెలుగులో చదివితే మనకు అర్థం కాదు, ఎందుకనంటే ఇక్కడ మనకు కన్ఫ్యూజన్గా ఉంది. సో ఈ తెలుగుని గూగుల్ ట్రాన్స్లేషన్ నుంచి చేశారు కాబట్టి సో ఈ ట్రాన్స్లేషన్ సరిగా కనిపించకపోవచ్చు. సో ఇంగ్లీష్లోనే మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఏమంటున్నాడు అని అంటే బెడ్రూమ్కి మనము గాలి అనేది మార్చడం జరుగుతూ ఉంటుంది, అలాగే వంట రూమ్కి కూడా మనము గాలి మార్చడం జరుగుతూ ఉంటుంది. సో గాలి మార్చడము అంటే ఏమనంటే ఆ రూమ్లో నుంచి గాలిని బయటికి పంపించడము. సో ఈ ప్రక్రియను మనము ఏమంటామనంటే చేంజింగ్ ఆఫ్ ఎయిర్ అని అంటాం. సో ఆ విధంగా చూడండి, ఇక్కడ ఇచ్చినటువంటి రూమ్లలో ఏ రూమ్కి గంటకు ఒకసారి గాలి మార్చాలి బెడ్రూమ్తో కంపేర్ చేసినట్లయితే, అంటే బెడ్రూమ్తో పోల్చినట్లయితే జనరల్గా బెడ్రూమ్ నుంచి గాలి తీసేస్తూ ఉంటారు కదా గంటకు ఒకసారి, అలాగే
బెడ్రూమ్ కంటే ఎక్కువ అవసరత దేనికి ఉంటుంది? బెడ్రూమ్ కంటే ఎక్కువ అవసరత, గాలి తీయాల్సినటువంటి అవసరత ఏ రూమ్లో ఉంటుంది అని చెప్పి మన ప్రశ్న. సో ఇక్కడ చూడండి, ఆప్షన్ ఏ డ్రాయింగ్ రూమ్, ఆప్షన్ బి మాస్టర్ బెడ్రూమ్, ఆప్షన్ సి కిచెన్, ఆప్షన్ డి హాల్. జనరల్గా మనకు డ్రాయింగ్ రూమ్ అనేది పొల్యూట్ కాదు, కంటామినేట్ కాదు. అలాగే మాస్టర్ బెడ్రూమ్ అనేది కూడా కంటామినేట్ అవ్వడానికి వీల్లేదు. ఎందుకనంటే అక్కడ దుమ్ము ధూళి రావచ్చు, కానీ ఇతర కంటామినేషన్స్ అనేవి ఉండవు. కాబట్టి మాస్టర్ బెడ్రూమ్ కూడా కాదు. నెక్స్ట్ అట్లాగే కిచెన్ అన్నాడు. కిచెన్లో రకరకాల వంటలు వండడము, అవునా, స్మోక్ వస్తూ ఉంటుంది. సో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి గాలి అనేది కలుషితం అవుతూ ఉంటుంది, కంటామినేట్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ నెక్స్ట్ డి చూడండి, హాల్లో కూడా కంటామినేట్ అయ్యేటువంటి, గాలి కలుషితం అయ్యేటువంటి పరిస్థితి ఉండదు. సో ఎక్కువగా కంటామినేట్ అయ్యేటువంటి గది ఏది ఇంట్లో అని అంటే మనకు కిచెన్, వంట గది అని అంటాం. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఎందుకు ఈ యొక్క కలుషితమైనటువంటి గాలిని బయటికి పంపించాలి, ఫ్రెష్ గాలిని మనం లోపలికి తీసుకోవాలి అని అంటే, సో అనారోగ్యాలు సంభవించకుండా మనం ఈ విధంగా చేయాలి. నెక్స్ట్ చూద్దాం. If the area of building is same, which of the following building is cheaper compared to single story అన్నాడు. సో తెలుగులో చదివితే అర్థం కాదు, నెక్స్ట్ ఇంగ్లీష్లోనే అబ్జర్వ్ చేద్దాం. ఏమంటున్నాడు అని అంటే, ఇఫ్ ద ఏరియా ఆఫ్ బిల్డింగ్ ఈజ్ సేమ్, బిల్డింగ్ యొక్క వైశాల్యము, ఏరియా అనేది ఒకేలా ఉన్నట్లయితే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బిల్డింగ్ ఈజ్ చీపర్ కంపేర్డ్ టు సింగిల్ స్టోరీ, కింద ఇచ్చినటువంటి అంతస్తులలో ఏ భవనంను నిర్మిస్తే తక్కువ ఖర్చుతో సరిపోతుంది అని చెప్పి క్వశ్చన్ అనమాట. సో ఏ భవనాన్ని నిర్మిస్తే తక్కువ ఖర్చు అవుతుంది అని మనకు క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఆప్షన్ ఏలో చూద్దాం, 2 స్టోరీ బిల్డింగ్ అంటే 2 అంతస్తుల భవనము. నెక్స్ట్ ఆప్షన్ బిలో 3 స్టోరీ బిల్డింగ్ అంటే 3 అంతస్తుల భవనము. ఆప్షన్ డి సిలో 4 స్టోరీ బిల్డింగ్ అంటే 4 అంతస్తుల భవనము. ఆప్షన్ డి 5 స్టోర్ బిల్డింగ్ అంటే 5 అంతస్తుల భవనము. సో ఏ బిల్డింగ్ను మనం నిర్మిస్తే తక్కువ ఖర్చుతో మనకు కంప్లీట్ అవుతుంది అని చెప్పాడు. సింగిల్ స్టోరీ అంటే ఒక అంతస్తు కలిగినటువంటి భవనము. సో ఇక్కడ మనకు ఏ బిల్డింగ్ను కన్స్ట్రక్ట్ చేస్తే తక్కువ ఖర్చుతో అయిపోతుంది అని అంటే ఆప్షన్స్ మనం చూసాము ఇప్పటి వరకు. సో ఇందులో మనకు ఏ ఆప్షన్ కరెక్ట్ అవుతుందని అంటే 2 స్టోరీ బిల్డింగ్ అంటే 2 అంతస్తుల భవనం నిర్మిస్తే సింగిల్ స్టోరీ బిల్డింగ్ కన్నా తక్కువ ఖర్చుతో అయిపోతుంది అని చెప్పి ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ఇంపార్టెంట్ అడ్వాంటేజ్ ఆఫ్ ఓరియంటేషన్ ఆఫ్ బిల్డింగ్, భవనం యొక్క ధోరణి యొక్క ముఖ్యమైన ప్రయోజనం కింది వాటిలో ఏది అన్నాడు. సో తెలుగులో కన్ఫ్యూజన్గా ఉంది, ఇంగ్లీష్లోనే ట్రై చేద్దాం. సో బిల్డింగ్ యొక్క పొజిషన్, ఓరియంటేషన్ అంటే డిజైన్ అని కూడా చెప్పొచ్చు. అది ఉండేటువంటి విధానము, అది హారిజాంటల్గా ఉందా లేదంటే కొంచెం ఇంక్లైన్డ్గా ఉందా. ఓరియంటేషన్ అంటే దాని యొక్క పొజిషన్ని కూడా మనం ఓరియంటేషన్ అని అంటాం. సో బిల్డింగ్ యొక్క ఓరియంటేషన్ యొక్క లాభము, అడ్వాంటేజ్ ఏమి అని చెప్పేసి చెప్పినాడు. సో దాని యొక్క పొజిషన్ని లేదా లొకేషన్ని మనం ఓరియంటేషన్ అని చెప్తాం. సో ఆప్షన్ ఏ చూడండి, యాస్థెటిక్ అన్నాడు. ఆప్షన్ బిలో రిడక్షన్ ఇన్ ఎనర్జీ బిల్స్. ఆప్షన్ సి ఇంప్రూవ్డ్ సర్క్యులేషన్స్. ఆప్షన్ డి అవుట్డోర్ ప్రొజెక్షన్ అన్నాడు. ఒక బిల్డింగుకి రిడక్షన్ ఇన్ ఎనర్జీ బిల్స్ అంటే శక్తి బిల్లులో తగ్గింపు అనేది వచ్చింది అని అంటే మనకు ఆ బిల్డింగ్ యొక్క పొజిషన్ లేదా లొకేషన్ అనేది మంచిగా ఉన్నట్టు, అంటే అడ్వాంటేజ్గా తీసుకుంటాం అన్నమాట. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం. 33 చూడండి. వాట్ ఈస్ ద మినిమమ్ స్కేల్ అట్ విచ్ ఎ బిల్డింగ్ కెన్ ప్లాన్ నీడ్ టు బి డ్రాన్ అకార్డింగ్ టు ఎన్బిసి 2005. ఎన్బిసి 2005 ప్రకారం భవన ప్రణాళికను రూపొందించాల్సిన కనీస స్థాయి ఎంత?
ఎన్బిసి 2005 ప్రకారం భవన ప్రణాళికను రూపొందించాల్సిన కనీస స్థాయి ఎంత అంటే ఎన్బిసి ప్రకారము ఒక బిల్డింగ్ని కట్టాలి అని అంటే దాని యొక్క రేషియో ఎంత తీసుకోవాలి అని చెప్పి ప్రశ్న. సో ఇక్కడ మనము జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ఆప్షన్ ఏ 1:50, ఆప్షన్ బి 1:100, ఆప్షన్ సి 1:200, ఆప్షన్ డి 1:400. సో ఇక్కడ మనకు అబ్జర్వ్ చేసినట్లయితే ఆప్షన్ బి 1:100 రేషియోలో మనము మినిమం స్కేల్ అనేది ఉపయోగిస్తాము. ఎన్బిసి 2005 ప్రకారము 1:100 తీసుకుంటాము. అంటే భూమి మీద ఉన్నటువంటి 100 మీటర్లను మనం ఎన్బిసి ప్రకారము డ్రాయింగ్ షీట్లో 1 మీటర్గా తీసుకోవాలి. మినిమం అనగా తక్కువలో తక్కువ అని చెప్పి అర్థం. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ సీజన్ గివ్స్ మోర్ లైటింగ్ టు ద బిల్డింగ్? ఏ సీజను భవనానికి ఎక్కువ లైటింగ్ ఇస్తుంది? సో ఆప్షన్స్ చూద్దాము. ఆప్షన్ ఏ సమ్మర్, వేసవి, ఆప్షన్ బి వింటర్, శీతాకాలం, ఆప్షన్ సి స్ప్రింగ్, ఆప్షన్ డి ఆటమ్ అన్నాడు. సో జనరల్గా మనకు సమ్మర్లో సూర్యకాంతి అనేది ఎక్కువగా ఉంటుంది వేసవిలో. కాబట్టి బిల్డింగ్కి వెలుగుని ఇచ్చేటువంటి కాలం కూడా లేదా సీజన్ కూడా వేసవి. సమ్మర్, ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం. వాట్ ఈస్ ద మ్యాక్సిమం కవర్డ్ ఏరియా ఫర్ అన్ ఇండస్ట్రీ? పరిశ్రమ కోసం గరిష్టంగా కవర్ చేయబడిన ప్రాంతము ఎంత అన్నాడు. తెలుగులో కన్ఫ్యూజన్గా ఉంది, కానీ ఒక ఇండస్ట్రీని కన్స్ట్రక్ట్ చేయాలి అని మనం ల్యాండ్ తీసుకుంటే ఆ ల్యాండ్లో ఎంత శాతము ఫ్యాక్టరీ బిల్డింగ్ అనేది కన్స్ట్రక్ట్ చేయబడాలి, మిగతా ఎంత శాతము ఖాళీ ప్లేస్ ఉండాలి అని చెప్పి అర్థం ఇక్కడ. సో ఇక్కడ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఆప్షన్ ఏలో చూడండి, 40% ఆఫ్ ది సైట్ ఏరియా అంటే ఉన్నటువంటి స్థలంలో ల్యాండ్లో 40% ఈ యొక్క ఫ్యాక్టరీ అనేది కట్టబడాలి, మిగతా స్థలం అంతా కూడా ఖాళీగా ఉండాలి అని చెప్పి అర్థము. నెక్స్ట్ ఆప్షన్ బి చూడండి, 50% ఆఫ్ ది సైట్ ఏరియా 50% బిల్డింగ్ అనేది కట్టబడాలి, మిగతా 50% ఖాళీగా ఉండాలి అని చెప్పి అర్థము. నెక్స్ట్ ఆప్షన్ సి చూసినట్టయితే 60% ఆఫ్ ది ఏరియా అంటే 60% భూమిలో లేదా నేల మీద బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయాలి, మిగతా 40% ఖాళీగా ఉండాలి అని చెప్పి అర్థము. నెక్స్ట్ ఆప్షన్ డి చూస్తే 70% ఆఫ్ ది సైట్ అంటే 70% ల్యాండ్లో బిల్డింగ్ కట్టబడాలి, 40% ఖాళీగా ఉండాలి అని చెప్పి అర్థము. సో కరెక్ట్గా మనకు ఆన్సర్ ఏదవుతుంది అని అంటే ఆప్షన్ సి 60% ఆఫ్ ది సైట్ ఏరియా అంటే ఉన్నటువంటి ఏరియాలో 60% ఇండస్ట్రీ కోసము బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయాలి, 40% అంతా కూడా ఖాళీగా ఉండాలి అనేది కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోయాయి. సో ఇక్కడ మనకు ఏం చూసాము అని అంటే డ్రాఫ్ట్మెన్ సివిల్ ట్రేడ్కి సంబంధించి సెమిస్టర్ 3లో మాడ్యూల్ 1లో ప్లానింగ్ ఆఫ్ బిల్డింగ్ అనేటువంటి టాపిక్లోని ప్రశ్నలు చూసాము.